హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు మనం చూస్తున్న గుడి అయితే స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. మన తిరుమలగిరి లోపల ఆర్మీ క్వార్టర్స్ లోపల నుంచి వస్తే ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి ఇక్కడ దేవుడు స్వయంగా వెలిచాడంట. ఇది ఎంట్రన్స్ రాగానే రైట్ సైడ్లో ఒక మర్రి చెట్టు దగ్గర ఇటుకలతో అయితే దేవుళ్ళని పెట్టారు. ఇలా మనం రాగానే రైట్ తీసుకుంటే ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇదైతే మనకు ఆంజనేయ స్వామి టెంపుల్. నాకు తెలిసి ఇది ఏకశిల విగ్రహం ఏమో అనుకుంటున్నా, ఒకటే రాయిలో చెక్కినట్లు. ఆంజనేయ స్వామి దర్శించిన తర్వాత రైట్ సైడ్లో మనకు నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాలు లోపలికి పోవచ్చు. దేనికి కూడా తార అయితే లేవు. ఇవి వచ్చేసి మనకు నవగ్రహాలు అంటారు. ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇది ఎంట్రన్స్, మనకు మెట్లు. ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ మనకు శ్రీవారి పాదాలు ఉంటాయి. శ్రీవారి పాదాలకైతే తాళం చేసారు. ఇంకా క్లారిటీ కావాలంటే శ్రీవారి పాదాలు ఇవి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో తిరుమలేశాయ. ఇవి శ్రీవారి పాదాలు. ఇక్కడ మన బోర్డు పక్కనే ఉంటుంది. మన కోసం తమిళ్లో కూడా రాశారు స్వయంభూ అని. ఇప్పుడు ఇవి మెట్లు అనమాట, చాలా ఎక్కువగా ఉంటాయి మెట్లు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఒకసారి మనమైతే కౌంట్ చేసుకుందామా. ఓకే, 20, 21, 22, 23, 23, 24, 25, 26, 27, 28, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70. మా గుండా కొడుకు ఎటు వెళ్ళిపోతున్నాడు, పైకి ఎక్కుంటా. మా చిట్ట గుండెదేమో అక్కడ ఉంది. ఇదైతే టెంపుల్ లోపలికి స్వయంభూగా వెలిసిన దేవుడిది. ఈ నుంచి ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్. ఇక్కడైతే ఉడతలు కూడా ఉన్నాయి. వెళ్ళిపోయింది ఉడత, కనిపించకపోవచ్చు. ఇక్కడ అదో ఆ లోపల ఆయన స్వయంభూగా వెలిసిన మన వెంకటేశ్వర స్వామి. ఇది మేము కూడా ఒకటి చూపిస్తేనే వచ్చినాం. లోపల శివలింగం ఉంటుంది అన్నారు. పెద్ద లింగం అయితే ఏం లేదబ్బా. లోపలికి ఉందా? మనకైతే లింగం అయితే ఏం కనిపిస్తలేదు. దీంతో చెంబుతో అయితే నీళ్ళు పోయమని చెప్పారు. ఎక్కడైనా మీరు నీళ్ళు వస్తే స్వామి పడుతుంది. ఇదే మా గుండెది. మా రీల్స్ వాళ్ళ ఇంట్లో వచ్చేది ఈ గుండెదే, దొంగ గుండెది. నేను చూపించిన. ఇది మా దొంగ నా కొడుకు. ఈ పక్కనే మీకు కోనేరు ఉంటుంది.
కోనేరు అంతా అయితే మనకైతే తామర పూలు కలువ పూలు ఉన్నాయి. ఏమో నాకు అంత ఎగ్జాక్ట్ లేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎవరన్నా. ఈ తామర పువ్వులు అంటారా మరి కలువ పువ్వులు అంటారా తెలీదు. సారీ, తామర పువ్వులే ఉంటాయి. అయితే మనకు అటు సైడు ధ్వజస్తంభం చూసుకోండి. అంతైతే కొండ మీద ఉంది. మెట్లు అయితే 70 ఉన్నాయి. మీరు ఎక్కాలనుకుంటే ఓపిక ఉండి ఎక్కండి. అది ఇంకా రిస్క్ పని, కొండ అది ఎక్కడికి జాతాయి. తర్వాత పోతే ఇక్కడ నామాలు, ఓం నమో వెంకటేశాయ అని చెప్పి నామాలు, శంకు చక్రం నామాలు. ఇప్పుడైతే ఇంకో టెంపుల్లోకి దారి. ఇంకో టెంపుల్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు. ఇదండి కోనేరు దగ్గర నుంచి చూడాలంటే ఇటు. ఇక్కడ కూడా నామాలు అయితే బాగా రాశారు అందరు, అన్ని చోట్ల. ఇక్కడ కూడా ఎవరు లేరు, ఈ గుడిని అయితే ఎవరు పట్టించుకున్నట్టయితే లేరు. అంటే పొద్దున్న ఎవరు వచ్చిపోయినట్టు రబ్బా ఇవాళ ఏకాదశి అనేసి ఇవన్నీ టెంకాయలు కూడా కొట్టిపోయారు మనం తినడానికి. ఇప్పుడు చూడొచ్చు ఈజీగా దేవుణ్ణి. స్వయంభూ వెంకటేశ్వర పెరుమాళ్ దేవుడు. గూగుల్లో అయితే పెరుమాళ్ అని వచ్చింది. పక్కన మనకు లెఫ్ట్ సైడ్లో గణపతి ఉండు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇదిగోండి ఇంకా దగ్గర నుంచి చూడాలంటే కొంచెం ఇది కొంచెం గందరగోళంగానే ఉంది. గందరగోళం అంటే అది కాదు, కొంచెం చెత్తగా చేసిర్రు. బాటిల్స్ అవి ఇవి అన్నీ వేసి. బిడ్డ బొట్టు పెడతావా? ఆ బుడ్డది నాకు బొట్టు పెడుతుంది. గరుడ వాహనుడు, ఇక్కడ గరుడ వాహనుడు. ఇది ధ్వజస్తంభం, గరుడ వాహనుడు. గరుడ వాహనుడికి ఎదురుగా వెంకటేశ్వరుడు. ఇక్కడ 2 తాబేలు కూడా ఉన్నాయి చూడండి. మాకైతే 2 పైకి వచ్చినాయి. చెత్త అంతా క్లీన్ చేసేటోళ్ళు ఎవరైనా పట్టించుకుంటే బాగుంటుంది. పట్టించుకునే పాములు ఉంది, ఆ పాము వచ్చి అయిపోతుంది. ఆ రోజు ఆయన చూపించింది చాలా నీట్గా ఉంది నాని. ఇదేం పురుగు నాని? ఆయన ఎవరో చూపించారని దీన్ని మేము కూడా వచ్చినాం. పురుగా లేదంటే ఏంటది? చెట్టు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టాటా, సీ యూ అందరికీ. గుడి బాగా చూడండి. కొండ ఉంది. కొండ ఒక మసీదు దర్గా ఏదో ఉన్నట్టుంది పైన. అటు కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళు. బాయ్ ఫ్రెండ్స్. ఎక్కిన తర్వాత ఇది వ్యూ. బాగా చేసేవాళ్ళంటే గుడి బాగా కింద నాగదేవత కూడా ఉంది. ఆ కనిపొచ్చే టెంపుల్ నాగదేవత టెంపుల్. దెబ్బ ఎక్కేసరికి ఆయాసం వచ్చేసింది కొంచెం కొండకు కూడా. కానీ వ్యూ అయితే చాలా బాగుంది. తిరుమలగిరి దీని దగ్గరలో రైల్వే స్టేషన్ కూడా ఒకటి ఉంది. నువ్వే యూట్యూబ్ ఛానల్ ట్రైన్ కూడా పోతుంది తయానికి. ట్రైన్ కాదు, గూడ్స్ అనుకుంటా.
అన్నమాపం రాక్ బైండింగ్ చేస్తారు, సెంటరింగ్ పని. ఇక్కడ ఈ సైడ్కి పోతే ఇక్కడ దేవుని నామాలు ఉన్నాయి, అక్కడ చూడొచ్చు. చెట్టుని నామాలుగా చేసినట్టున్నారు. చూడ్డానికైతే బాగున్నాయి. ఇక్కడ ఒక కొంచెం ఈ కోనేరు ఒక్కటి క్లీన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అంటే దీనికి ఏదైతే కమిటీ సభ్యులు ఉంటారో వాళ్ళు కొంచెం వాళ్ళు ఇది కొంచెం మంచిగా ఇది చేస్తే, క్లీన్ చేసి పెడితే మంచిగా ఉంటుంది. కాకపోతే ఒక్కొక్క దగ్గర కొంచెం పాములు, తాబేళ్ళు అవి ఉన్నాయి. మన గుడి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు రిటర్న్ కిందికి వచ్చిన దారిలో కాకుండా ఈ మెట్లు కాకుండా ఇలా దిగుతూ వెళ్దాం, ఎట్లుంటుందో. కానీ ఈ కోడికి ప్రత్యేకత ఏంటంటే, ఏదైనా ఒక కోరిక కోరుకొని ఆ కోరిక న్యాయమైనది మంచిది అయితే తీరుతుందంట. అంతా వెంకటేశ్వర స్వామి లీల. అన్నిటికీ జగన్నాటక సూత్రధారి. మళ్ళీ ఒకసారి ఈయనైతే దర్శించుకుందాం. నేను చేసిన వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే కొంచెం నన్ను క్షమించండి. ఇక్కడ నందీశ్వరుడు కూడా ఉంటాడు, చిన్న నందీశ్వరుడు.